పట్టణ పేదరిక నిర్మూలన చేయడానికి పేద మహిళల జీవితాల్లో వెలుగును నింపడానికి ఏర్పాటు చేసింది మెప్ప. అలాంటి సంస్థ ద్వారా కొందరు పేద మహిళలను సైతం వదలకుండా దోపిడీ చేస్తున్నారు. మహిళా సంఘాల పేరిట రుణాలు తీసుకుని బ్యాంకులకు కట్టకుండా లూటీ చేస్తున్నారు. ఇటు బ్యాంకు సిబ్బంది అటు మెప్ప అధికారుల చేతువాటం ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. తిరుపతిలో అయితే ఈ రిసోర్స్ పర్సన్స్ వరుస పెట్టున అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. వివిధ మహిళా సంఘాల నుంచి రుణాల పేరిట డబ్బు వసూలు చేసి తమ సొంత ఖాతాలకు మళ్లిస్తున్నట్టు గుర్తించారు. తాజాగా తిరుపతిలో లతా అనే ఆర్పీ 2 కోట్లకు టోక్రా వేయగా లోహిరా అనే మరో ఆర్పీ 1,02,00,000 మేర ఎగవేసినట్టు బయటపడింది. దీంతో బాధిత మహిళా సంఘాలు లబ్బోదీబోమంటున్నారు. వీరంతా కలిసి మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేయడంతో మంత్రి లోకేష్ కలెక్టర్ కు సూచించారు. దీంతో నిందితులపై కేసు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేశారు తిరుపతి కలెక్టర్. మెప్మాలో మోసంపై మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం అందిస్తారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో మహిళలు స్వయంగా తమ ఉపాధి తాము పొందే విధంగా వారిలో పొదుపును పెంపొందించే విధంగా చర్యలు తీసుకున్నాడు. గతంలో ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే మహిళా సంఘాలను ఏర్పాటు చేసిన నేపథ్యం. అదేవిధంగా పట్టణాలకు సంబంధించి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పేరుతో మెప్మాను ఏర్పాటు చేశాడు. అయితే మెప్పాలో ఉన్న కొంతమంది సిబ్బంది అధికారులు కలిసి ఏదైతే పొదుపు మహిళా సంఘం సభ్యులను తీవ్రంగా మోసాలకు గురి చేస్తున్నారు. గత 2022 నుంచి జరిగిన ఆడిటింగ్ జరగకపోవడంతో తాజాగా వచ్చిన ప్రభుత్వం మారిన తర్వాత ఆడిటింగ్ పెద్ద ఎత్తున జరుగుతుండడంతో పాటు బ్యాంకు అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆడిటింగ్ నిర్వహించడంతో పెద్ద ఎత్తున ఈ మహిళా సంఘాలను మోసం చేసి ఆర్పీలతో పాటు పై స్థాయి సిబ్బంది అంతా కుమ్మక్కై బ్యాంకు మేనేజర్లు కుమ్మక్కై ఒక తిరుపతి నగరానికి సంబంధించి ఏకంగా 3 కోట్ల మేర స్వాహా చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వీరంతా బాధితులు కలెక్టరేట్లో ఉన్నారు. వారిని అడిగి ఎలా ఈ ఫ్రాడ్ జరిగింది, ఎంత సొమ్ము నష్టపోయారు, ఎప్పటి నుంచి ఈ ఫ్రాడ్ జరిగింది అన్న విషయాలు వారి నుంచి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏ గ్రూప్ అమ్మ, మీరు ఎక్కడ, ఏ కాలనీ? సార్ మేము ఉండేది అబ్బన్న కాలనీ, సంజయ్ గాంధీ కాలనీ 7వ వార్డులో నుహిరా అనే ఆవిడ దగ్గర మేము ఆర్పీగా వర్క్ చేస్తుంది. మేము ఆమె దగ్గర సంఘాలు జరుపుకుంటున్నాం సార్. గత 20 ఏళ్ళుగా జరుగుతుంది ఇది. సార్ ఇప్పుడు 2021లో మాకు లోన్ తీసిచ్చినారు డీసీసీ బ్యాంక్లో. 15 లక్షలు లోన్ తీసిచ్చారు 10 మందికి కలిపి. మేము కట్టి క్లోజ్ అయిపోయి 2024 మిడిల్కి అంతా క్లోజ్ అయిపోయింది. 1.5 సంవత్సరంలో క్లోజ్ చేసుకున్నాం. మళ్ళీ 1.5 ఇయర్ ఖాళీగా ఉన్నాం, ఎటువంటి లోన్కి వెళ్ళలేదు. మళ్ళీ మాకు ఇండియన్ బ్యాంక్లో లోన్ తీసిచ్చింది. ఎందుకు ఇక్కడ తీసిస్తున్నాం అంటే అక్కడ వడ్డీ ఎక్కువగా ఉంది ఇక్కడ, అందువల్ల అనేసి ఇక్కడ తీసిచ్చినారు. ఇప్పుడు 1.5 సంవత్సరం తర్వాత డీసీసీ బ్యాంక్ వాళ్ళు మాకు కాల్ చేసి మీది ఇంకా 7.5 లక్షల బ్యాలెన్స్ ఉంది, మీరు బ్యాంకుకి వచ్చి కట్టండి, బ్యాంక్ వచ్చి మాట్లాడండి అనేసి మాకు నోటీసులు పంపిస్తాం మీరు రాకపోతే అనేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. మొత్తం మీద మీరు దీన్ని కంప్లైంట్ ఇచ్చారు కదా, ఏమంటున్నారు? కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు సార్ ఇంకా ఎక్కడ కూడా. వీళ్ళు ఏమంటున్నారంటే మహిళలు బాగా లాస్ అయిపోయినారు. బ్యాంక్ వాళ్ళు ఒక నెల ఒక చిన్న లోన్ కట్టకపోతేనే ఇష్యూ జరుగుతుంది కదా. ఇంత పెద్ద స్కామ్ ఇన్ని నెలల నుంచి ఇన్ని లక్షలు కట్టకపోతే ఎందుకు బ్యాంక్ వాళ్ళు ఊరుకున్నారు? ఆ బ్యాంకుకు సంబంధించిన ఎవరెవరైతే సపోర్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి వీళ్ళకి సహాయం చేయాలి. వీళ్ళు ఏమైతే డబ్బు తీసుకోలేదో అది మెప్మాలో పెద్ద ఎత్తున అవినీతి అంటే కింది స్థాయిలో ఇట్లా ఆర్పీ పోస్ట్ కోసం 3 నుంచి 4 లక్షల డబ్బులు తీసుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇలాంటి అవినీతి జరిగినప్పుడు మొత్తం వీళ్ళ నుంచే కదా వాళ్ళు వసూలు చేసేది. ఈ వ్యవస్థకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలని? వీళ్ళు ఖచ్చితంగా మహిళలు నిలబడి చేసుకుంటారు సార్. వీళ్ళు కట్టని డబ్బు వీళ్ళు కట్టరు. వీళ్ళు కరెక్ట్గా ఈ ఉద్యమాన్ని ఇలాగే సాగిస్తారు సార్. దీనైతే ఊరుకోరు. ఎక్కడ పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెట్టలేదు. ఇప్పుడు కలెక్టర్ దగ్గరకు వచ్చారు కదా, ఇక్కడ సార్ ఏం చెప్తారో చూసుకొని ఇది ముందుకు సాగుతుంది సార్. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర స్థాయి ప్రభుత్వ యంత్రాంగం వెంటనే మెప్మాలో అసలు ఏం జరుగుతుంది, ఎవరు ఈ అవినీతికి బీజం వేస్తున్నారు, ముఖ్యంగా ఏదైతే నిరక్షరాస్యులైన మహిళలు, నిరుపేద మహిళలు పైసా కూడబెట్టుకుంటూ పొదుపుగా తమ సంసారాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ పొదుపు సంఘాల్లో చేరి జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో వారినే మోసం చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేసి వారికి మోసం చేస్తున్న వారిపై ఖచ్చితంగా 1-2 చోట్ల కఠినంగా చర్యలు తీసుకుంటే తప్ప దీనికి చెక్ పడే అవకాశం లేదు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి కలెక్టరేట్ నుంచి.